రేయ్ సన్నాసి, నిజంగానే మా నాన్న వచ్చేసారు. శనీశ్వరుడు చెప్పొస్తాడా? మీరు ఈ షాప్ దగ్గరే తచ్చాడుతున్నట్టు అందరూ చెప్తున్నారు. మరి జెరాక్స్ తీయించడానికి జైలుకి వెళ్ళాలా ఏంటి? త్వరలోనే అక్కడికి వెళ్లాల్సి వస్తుందేమో. నీకు త్వరలోనే ఏదో జరగబోతోంది. మంచా చెడా? అదంతా నాకు తెలియదు. ఏదో జరగబోతోంది. హలో, ఎవరండి? కేశవ ఫాదర్ని. అని ఫాదరే పీటర్. కరెక్టేగా. ఎవరు మాట్లాడేది? వాడు నా ఫ్రెండ్ కాదండి. నేను నా తెలియదు. ఫ్రెండ్కి ఫ్రెండ్. ఇది వస్తున్నాడు. రే రారా, మీ నాన్న మాట్లాడుతున్నారు. అరుస్తావు? నేను లేనని చెప్పొచ్చుగా. రే అసలు ఫోన్ ఎందుకు తీసారా? కెన్ ఐ స్పీక్ టు కేడి కేశవ? నీ టార్చర్ తట్టుకోలేక నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను. నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళిపోయావని నేను అనుకున్నాను. ఇక్కడే తిరుగుతున్నావా? ఎందుకు వర్షాలు పట్టలేదో అర్థమైంది. ఊరు మీద ప్రేమయ్యా, ఎక్కడికి వెళ్ళలేను. ఇంకా బేవర్సగాళ్ళ సాహసం వదలలేదన్నమాట. నువ్వు ఖచ్చితంగా ముష్టెత్తుకుంటావురా చూడు. హలో, నేను ముస్ట్ అడుక్కున్నా 34 నెంబర్లోనో 36 నెంబర్లోనో ముస్ట్ అడుక్కుంటాను. 35 నీ ఇంట్లో మాత్రం ముస్ట్ అడుక్కోను. త్వరలోనే నీ అప్పులన్నీ కట్టేస్తాను చూడు. వడ్డీ? వడ్డీయా? వడ్డీ ఏంటి? చక్రవడ్డీ. చక్ర వడ్డీయా? ముందు ఫోన్ పెట్టవా. రా, మీ నాన్నగా మాట్లాడింది. ఈ పాటికి నాతో ఫోన్లో మాట్లాడేందుకు 50 రూపాయలు ఏదైనా లెక్కలు రాస్తూ ఉంటాడు. ఎప్పుడు చూసిన తిట్లు చీవాట్లే నా బతుక్కి. మా ఇంట్లో ప్యాడ్ నీళ్ళు మొహాన్ని కొడుతున్నారా? ఇదిగో మా మామగారు ఫోన్ చేస్తున్నాడు. అందరూ ఒకలంటోళ్ళే. హలో సార్, బిజీగా ఉన్నారు? అవునవునవునవును. చూసావా, మా ఆవిడ ప్రేమగా ముద్దులు ఇచ్చేస్తుంది. స్టేజ్ మీద ఉంది, మీరు పైకి వెళ్ళండి. ఇంకెందుకు కూర్చుంటారు? నేను కూడా రా. పాప ఇక్కడే ఉంది. 200 రూపాయలకి వెనక వచ్చానని తెలిసిందో నా పని అవుట్. మీకు బుద్ధి లేదురా, అందుకే ఏ కమిట్మెంట్ లేవా, మేమందరం ఎమ్మెల్యే మనుషులు. బాస్ కొంచెం అటు కూర్చుంటావా? థ్యాంక్ యూ. సార్, ఆ పచ్చతు వాళ్ళు వేసుకుంటున్నాడే ఆయన పేరేంటో కనుక ఎదురుగా కాళీదేవిలో కూర్చుంది. సరే సార్. ఎంత బాగున్నావో తెలుసా? రే, ఈ పక్కనుందే తను నా లవర్. ఆ పక్కనే ఉంది, అది నా స్వీటీరా. వావ్. దేవుడు ఎలా కలిపాడో చూసావా? మనలాగే వాళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ రా. ఏంటి కవిత గారు, బాగున్నారా? బాగున్నాను రాజన్న. నా పేరు గుర్తుంచుకున్నందుకు మీకు రుణపడి ఉంటాను. ఏంటి వెంకటాచలం గారు, బాగున్నారా? పచ్చకండువా వేసుకున్నారు కదా, మిమ్మల్నే. నా పేరు వెంకటాచలం కాదండి, కామేశ్వరరావు. ముహూర్త సమయానికి రావడానికి కొంచెం ఆలస్యం అయ్యింది. లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తాను కానీ ఆబ్సెంట్ మాత్రం అవ్వను. ఏంట్రా వీడు పంచ డైలాగులు? పెళ్లి అనేది 100 ఏళ్ల పంట. ఈ పంట బాగా పండడానికి అభిమానం అనే డిఏపిని, ప్రేమ అనే పొటాషియాన్ని, స్నేహం అనే పురుగుల మందుని, మర్యాద అనే యూరియాని కలిపి సరైన పద్ధతిలో టైంకు చల్లుతూ ఉండాలి. వాటన్నిటి కలిపి నిన్ను చంపేయాల్సిందిరా. తనకు నచ్చిన దారిలో వెళ్లాలని, మనసుకు నచ్చినట్లు మాట్లాడాలని, నీకు తోచినట్టుగా నువ్వు జీవించాలని అనుకోకూడదు. నా బుజ్జి పూజవు కదూ. ఈ జనాల్లో మాట్లాడి నా పరువు తీయకే. నైట్కి నీ కాళ్ళకి నూనె రాసి బాగా మర్దన చేస్తానుగా, సరేనా? చప్పట్లు కొట్టేది వాళ్ళు ప్రేమతో ఇచ్చే డబ్బులకే. ఏమంటున్నాడు? బైక్ వెళ్ళి ఒక అటెండెన్స్ వేసొద్దామా? వెళ్దాం రా. ఎందుకు ఏళ్ళు తిరుగుతున్నట్టు ఏంటి? పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని విష్ చేయాలి, కొంచెం ఏర్పాటు చేయి. కేడిల్లరా, మీ వాళ్ళని కలవాలని నాతో చెప్పొచ్చుగా. నన్నేం చేయమంటారా? టేబుల్ పైన ఉన్న గిఫ్ట్ ని బొకేని దొంగిలించివు. మీ బుర్రలు బాగా పనిచేస్తున్నారు. మోజులు కొత్త దంపతులు ఎలా
జీవించాలంటే ఆకాశంలో నక్షత్రాల్లాగా, ఉదయించే సూర్యుడిలాగా, వెన్నెలిచ్చే చంద్రుడిలాగా, తాజ్ మహల్ షాజహాన్ లాగా, అంతెందుకు నాలాగా నిజాయితీకి మారుపేరులాగా, నేను చేసే ప్రజాసేవలాగా, నా నీ వాగ్దానాల్లాగా. మాటలు మీద అయిపోయినట్టే ఇంకా పోలేదా? మీరిద్దరు బొకేని గిఫ్ట్ ని కొట్టాడో నేను చూసాను. ప్రేమ కోసం చేస్తే తప్పులేదు కదా. సాయంత్రం పేషెంట్ తీసుకుని హాస్పిటల్కి వస్తాను. సిగ్నల్ వీక్ అవుతుంది, వెళ్దామా? చివరగా మనస్ఫూర్తిగా ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నా. జీవితం అనేది ఎలక్షన్ లో నిలబడ్డం లాంటిదే. మేము 175 అసెంబ్లీ స్థానాల్లో నెగ్గి అధికారంలోకి వచ్చే విధంగానే మీ దాంపత్య జీవితంలో మంచి విజయాలు సాధించాలని ఏంట్రా కూర్చో. పై పడకరా. చూసావా, చెప్పినట్టుగానే పేషెంట్తో హాస్పిటల్కి వచ్చాంగా. ఎందుకురా అలా గుర్రుగా చూస్తున్నావు? నీ ఫ్రెండ్ అయినందుకు నీ ప్రేమ కోసం నాతో ఎందుకురా ఇలా ఆడుకుంటున్నావు? జ్వరంగా ఉన్నప్పుడు తత్వాలు మాట్లాడకూడదురా. మంచి ఒక లక్కీ నెంబర్ ఇవ్వండి. నా ఫ్రెండ్, వాడికి ఒంట్లో సరిగా లేదు, నాకు మనసులో సరిగా లేదు. పక్కన 10 హాస్పిటల్ ఉన్నా మన హాస్పిటలే కదా బెస్ట్ అండి. ఓ అలాగే హాస్పిటల్ని, డాక్టర్ని, మిమ్మల్ని ఒకసారి చూసి వెళ్ళొచ్చని. ఇల్లు ఖాళీ చేయించేంత వరకు నిద్రపోవడేమో. సిస్టర్ వీళ్ళిద్దరికి గ్లూకోజ్ ఎక్కించండి. ఓకే డాక్టర్. సార్ ఎందుకు సార్ గ్లూకోజ్ ఇద్దరికేను? ఎందుకంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. రేయ్, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? సంతోషమేరా. అలాగే మీ ఇంటి ఓనర్ కళ్ళున్నైతే బాగా సంతోషపడతా. మొహం మీద తిట్టి తిట్టి చెప్పు తీసి కొట్టినా బాధ లేదు, సిగ్గు లేదు, రోషన్ నాకు లేదులే. డబ్బులు ఇవే. నువ్వు అసలు మగాడివేనా? స్టమక్ లో ఒక లక్కీ బాన్ ఇచ్చినా కూడా నన్ను మగాడినా అంటావా? థ్యాంక్ యూ రా. రేపు మనకి అబ్బాయి పుట్టిన తర్వాత కూడా వాడి ముందు నువ్వు నన్ను ఇలా కొట్టకూడదు. సొసైటీలో నన్ను తప్పుగా అనుకుంటారు. ఏమండి, మిమ్మల్ని రోజు ఉదయం సాయంత్రం ఏదో పని ఉన్నట్టు వెళ్తున్నారే, ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికో వెళ్తున్నా. హలో సిస్టర్, సార్ మీతో మాట్లాడాలంట. రే, నేనెప్పుడన్నాను రా వెళ్ళిపోయిన సునామీని మళ్ళీ పిలుస్తావేంట్రా? నాతో నేను ఆడుకుంటావా? ఏంటి? కాదు కాదు, మాట్లాడతాడంట. రే, బాగా ఇరికించానా? నీ పైన అయిందిలే. ఒరే మిత్రద్రోహి, ఇరికించి వెళ్ళిపోతున్నావు కదా. హలో సత్యం, 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 సత్యం. మన వార్డ్ మెంబర్స్ అంతా ఎలా ఉన్నా? పర్స్ ఆవిడ దగ్గర ఉంది. అది డెబిట్ కార్డ్ కాదండి, డోనర్ కార్డ్. ఏమండి, అందులో కార్డ్స్ ఎక్కువ ఉంటాయి, క్యాష్ తక్కువ ఉంటుంది. ఏంటి ఇవన్నీ? ఏమండి, రోడ్డు మీద వెళ్తుంటాం, ఏదన్నా యాక్సిడెంట్ అయ్యి పుట్టుకొని పోతే? నేను అసలే రాజకీయవేత్తని, ఒక అనాథ శవంలా పోకూడదు కదండి. అందుకనే నేను ఎవరు, ఏంటి, నా అడ్రస్సు, నా లక్ష్యం ఏంటి, నా బ్లడ్ గ్రూపు, నా కళ్ళదానం, నా శరీరంలోని అవయవాలు దానం చేయడానికి అవసరమయ్యే ఐడి కార్డు, ఈ బాడీని ఎలాగైనా ఉపయోగించుకోవచ్చని నా స్వహస్తాలతో రాసిన లెటర్ అన్నీ ఇందులో ఉన్నాయి. అబ్బో మండిపోతుంది. ఇవి నాకు అవసరమా చెప్పండి? ఏమండి, ఏవి మనతో చెప్పి రావు కదండి. జీవించినన్నాళ్ళు మీకు భర్తగా ఉండాలని నా కోరిక అండి. ఈ ప్రపంచంలో కల్లా ఎక్కువ సంతోషకరమైంది ఏంటో తెలుసా? ఒకరు మనల్ని మనస్ఫూర్తిగా ప్రేమించడం. నేను మిమ్మల్ని మనసారా ప్రేమిస్తున్నానండి. నువ్వు నా చెవులో పూలెట్టకు. మా నాన్న కూడా మా అమ్మకి ఇలాగే పూలెడుతుంటాడు. నువ్వెన్ని డ్రామాలు ఆడినా నేను నీకు లొంగను. మూసుకొని పో. మూసుకొని పోవాలా? నువ్వు పేరుకే హని, ఏమిట్రా నీకు ఈ హాని? ఈ అమ్మాయిల్ని మనం ప్రేమించడం చాలా సులువేరా, కానీ వాళ్ళని ఒప్పించడం అనేది ఉందే, తల కిందులుగా నిలబడి నీళ్లు తాగినట్టే. అమ్మో, అర్థమైతే చాలు. చెప్పమ్మా. మీ నాన్న టార్చర్ తట్టుకోలేకపోతున్నాను రా. ఏమైందమ్మా? నాకు నోట్బుక్ పెట్టి లెక్కలన్నీ రాశారా. ఇంతవరకు నీకోసం 20,66,675 రూపాయలు ఖర్చు పెట్టాను. అందులో నువ్వు వంట చేసిన దానికి 2 lakhs డిస్కౌంట్ ఇస్తా. మిగిలిన డబ్బులు ఇచ్చి నువ్వు మీ పుట్టింటికి పోవచ్చు. ఇలా చిత్రగుప్తుడు లాంటి తండ్రి ఎవరికైనా ఉంటాడంటారా? ఛే.
అయ్యో హలో, ఆయన ఏం చేస్తున్నాడమ్మా? తాగిన మైకుల్లో ఆయన రూమ్ లో డాన్స్ చేస్తున్నారా? ఆ అరుపులకి పక్కింటి వాళ్ళు గొడవ చేస్తున్నారా? నాకు భయం వేస్తోందిరా, నువ్వు వెంటనే రారా. అమ్మా, మీ అమ్మాయికి ఆయనకి ఏదో ఒక రోజు గొడవ అవుతుంది. ఖచ్చితంగా దానికి లెక్కలు రాసి పెట్టుంటాడు. నువ్వు ఓ పని చేయి, ఇంట్లో అందరి లెక్కలు చూసి మొత్తం ఎంత అవుతుందో చెప్పు. అన్ని అప్పులు నేనే తీర్చేస్తాను. ఇక్కడ ఒక 2 కోట్లకి ఒక ప్రాజెక్టా మాట్లాడి రెడీ చేస్తున్నాను. ఎలాగో ఓకే అయిపోతుంది, అప్పుడు అప్పులన్నీ తీర్చేస్తాను. రే ఏంట్రా నీ పథకం చాలా రిచ్గా ఉంది. ఏం చేయమంటావో చెప్పరా, రోజు రోజుకి అప్పులు పెరిగిపోతున్నాయి. ఎలాగైనా సరే నా లవర్ వర్షన్ కరెక్ట్ చేశాను అనుకో, అప్పులన్నీ తీర్చి సెటిల్ అయిపోవచ్చు. రే రాజకీయ నాయకుల లక్షణాలు నీలో పులికి పుచ్చుకున్నాయిరా. కానీ నేను ఇంత నీచంగా ఆలోచించాను. రేయ్, ఇందులో నీచమే ఉందిరా. నీకు నీచం కాదు బ్రదర్, నాకు నీచం అని చెప్పాను. రేయ్, ఏం చూసావురా? మొదటి రేయ్, కాలుతో తనడాలని చేయదురా. నువ్వేమన్నావు? నువ్వేంద్రా ఇష్టానికి మాట్లాడుతున్నావు? నువ్వంటే తప్పు కాదు, మేమంటే తప్పు. అనవసరంగా మాట్లాడుకో. నేను అన్నిటికీ చూస్తూ ఊరుకుంటాను అనుకోకు, చంపేస్తాను. మళ్ళీ తండ్రా. ఏంటో ఎవరో డబ్బులు కాసుపడేది. ఆ డబ్బులు వస్తున్న డబ్బులా? ఏమండి, ఒంట్లో బాగోనప్పుడు ఎందుకు కష్టపడతారు? వెంటనే విఆర్ఎస్ తీసుకోవచ్చుగా. పనిలో ఉన్నాను కాబట్టి జబ్బు సంగతి మర్చిపోగలుగుతున్నాను. అది మానేమంటావేంటే? ముందు మన అబ్బాయికి బాధ్యత రాని, అప్పుడు ఆలోచిద్దాం. హాయ్. వైర్ని పీకేశాను. ఎవరేమనుకున్నా పర్వాలేదు, నాతో స్ట్రైట్ గా మాట్లాడు. నువ్వేంటి లవ్ అని రచ్చ చేస్తున్నావు? అవును, రచ్చ చేస్తున్నాను. ఎందుకంటే నువ్వు రెచ్చగొడుతున్నావు కనుక. హ! కవిత్వం కవిత్వం. ఒరే విభూది పండు, దుమ్ము లేపేస్తున్నావురా. ఏడ్చావులే. కవిత్వం మాట్లాడుతున్నావు, కపిత్వంలా ఉంది. మా కొట్లో ఒక పనివాడు కావాలి, పనిస్తాను. చేస్తావా? యు మీన్ వర్క్? రోజుకి 18 రూపాయలు 50 పైసలు జీతం. ఒక టీ కూడా ఫ్రీగా ఇస్తా. చచ్చాడండి సుబ్రహ్మణ్యం, వాడిని పంచేయమని చెప్పినందుకు. వాడొక ఫ్రీ బర్డ్ అండి, ఎలాగైనా బతికేస్తాడు. అండ్ బై ద బాయ్, వాడికి మీ హస్బెండ్గా ఉండాలనే ఆశ, మీ అసిస్టెంట్గా కాదు. రోజు వస్తావు, విక్రమార్కుడికి బేతాళుడు కథలు చెప్పినట్టు ఏదో కథ చెప్తావు. మీరు ఓన్లీ జెరాక్స్నే రోజు చూస్తున్నారండి. ఒరిజినల్ లోపల అలాగే ఉందండి. మీతో ఒంటరిగా మాట్లాడాలండి. ఈ రోడ్ ఎండ్లో నుంచో, నాన్న రాగానే భోజనానికి కట్టే వస్తాను, అప్పుడు మాట్లాడు. కానీ అదే ఆఖరి మాట అవ్వాలి. ఇప్పుడు 10 నిమిషాలు ఊపిరి ఆగిపోయినట్టయింది. యా, ఏంటి సార్ మీ షాప్లో నైట్ బల్బ్ అడిగితే లేదంటున్నారు? మేము యానిమల్స్ లాంటి వాళ్ళకి అమ్మం. ఏంటి సార్, అనిమల్స్కే కదా అమ్మాలి, అది కూడా తెలీదా? వస్తాను సార్, బాయ్. కొంచెం దూరంగా నడు, లేదంటే చూసేవాడు తప్పుగా అనుకుంటా. నేను నిన్ను లైక్ చేస్తున్నాను. నేను అన్లైక్ చేస్తున్నాను. విభూది పెట్టుకుని నన్ను వల్ల వేద్దాం అనుకున్నావా? ఆ? ఏంటా మచ్చ? యునో, నేను చంటి పిల్లాడిగా ఉన్నప్పుడు నాకు అస్తమానం జలుబు చేసేదట. నుదురులో ఉన్న నీరు తగ్గడానికి మా అమ్మ నాకు విభూతి పెట్టేదట. అప్పుడు నన్ను చూసిన వాళ్ళందరూ, ఏయ్ మీ అబ్బాయి అచ్చం సుబ్రహ్మణ్యేశ్వరులా ఉన్నాడు అనేవారట. అప్పుడు మా అమ్మ నాకు సుబ్రహ్మణ్యం అని పేరు పెట్టి రోజు విభూతి పెట్టేదట. ఆ తర్వాత 5వ తరగతిలో నేను వేషాల పోటీలో పాల్గొన్నానట. అప్పుడు మా అమ్మ చెప్పింది, ఏ సుబ్రహ్మణ్య వేషం వేయరా, బాగుంటుంది అని చెప్పిందట. నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వేషం వేశాను. దానికి నాకు ఫస్ట్ ప్రైజ్. ఆ తర్వాత 6వ తరగతిలోనూ అదే వేషం వేశాను. ఫస్ట్ ప్రైజ్ వచ్చిందా? నో, సెకండ్ ప్రైజ్. ఈసారి ఫస్ట్ ప్రైజ్ విఘ్నేశ్వరుడికి ఇచ్చారు. ఆ తర్వాత ప్రైజులు వచ్చే కొద్దీ విభూతి నన్ను వదలకుండా మామూలు సుబ్రహ్మణ్యాన్ని విభూతి సుబ్రహ్మణ్యంగా మారిపోయాను. నేను +2 చదివేటప్పుడు అమ్మాయిలంతా ఎగతాళి చేస్తున్నారని విభూతి పెట్టుకోవడం మానేద్దాం అనుకున్నాను. కానీ ఆ విభూతి నన్ను వదలకుండా నుదుటిని మచ్చయి కూర్చుంది. ఇప్పుడు ఈ మచ్చని కవర్ చేసుకోవడానికి రోజు విభూతి రాసుకుంటున్నాను. అయ్యో బాబోయ్, సార్ మచ్చ వెనకాల ఇంత పెద్ద స్టోరీ ఉందని నాకు తెలియకుండా పోయిందే. నైస్ ఫ్లాష్ బ్యాక్, బట్ చాలా బోరింగ్. బోర్ కొట్టే విషయాలన్నీ బీర్ కొట్టేటప్పుడు చెప్తే యమ్మ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది తెలుసా? నేనేం కాల్ టాక్సీ చెప్పలేదు. కాదు, పరోటా సూరి. ఏం సార్, అక్కడ కావాలి సార్. సార్, నాకేం తెలియదు సార్, నేను చాలా మంచోడు సార్. మీరు బాగా చూడండి సార్.
బాబు నాలా చక్కగా ఉన్నాడు. మా ఆవిడ పొరుగులు రాలేదురా, నా అదృష్టం పుచ్చింది. అతిగా మాట్లాడే నోరు, ఊరు పట్టుకు తిరిగే కుక్క ఎప్పుడైనా దెబ్బలు తినొచ్చు. బాగా తింది. ఒరే బ్రదర్స్, బుల్లి సింహం పుట్టాడురా, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదిగో తీసుకోండి. ఏంట్రా ఎప్పుడు ఫుట్బాల్ బంతులా ఎగురుతూ ఉండేవారు, ఇప్పుడేంటి గాలి తీసిన బంతులా చతికిల పడ్డారు? పుస్ పుస్ అని గాలి తీస్తారు. ఏంటి నా గాలి తీసేశారని నువ్వు చూసావా? నీకు గాలి తీసారని చెప్పానా? నాకు గాలి తీసారని చెప్పాను. ఎవర్రా అది? కొట్టిన వాళ్ళ నేమ్, అడ్రస్, ఐడి ప్రూఫ్ ఇమ్మని అడుగుతావా? పాప తండ్రి పంపించిన మనుషులేరా. పాప తండ్రి పంపిన వాళ్ళ అని నిన్ను అని నీకెవర్రా గాలి తీసేసింది? అదెందుకురా? చూస్తుంటే ఒక్కళ్ళే ఆడినట్టుగా లేదే, రౌండ్ కట్టి ఫుట్బాల్ ఆడినట్టుగా ఉంది.